ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షణ అందరికీ కూడా వైశాఖ మాస పూర్ణిమ శుభాకాంక్షలు. విశేషమైనటువంటి ఈ వైశాఖ మాసంలో పూర్ణిమ గగనంలో ఆకాశంలో ఎంత వెలుగు ప్రసాదిస్తుందో, అలాగనే శ్రీ లక్ష్మీ సమేత నవనారసింహ స్వామికి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. 1/5/2026 నుండి 15/5/2026 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, అక్కడే బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము మరియు శుక్రుడు స్వక్షత్రకారకుడు వృషభ రాశిలో, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో కుజుడు మరియు శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. అర్ధాష్టమ కుజ శని, పంచమ స్థానంలో రవి బుధ కలయిక సంచార స్థితితో ఎంతో అప్రమత్తత అవసరమని చెప్పి గమనించాలి. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు, అర్ధాష్టమంలో కుజుడు, కుజదోషము, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, ఆయుకారకుడు, ప్రాణదాత, న్యాయ నిర్ణేత, ధర్మ నిర్ణేత అయినటువంటి శని భగవానుడు అక్కడ ఏడాది తర్వాత సంచారం చేస్తున్నారు కనుక యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాటమాడవద్దు. మీ జన్మ నక్షత్రం రోజున, శనివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడము ఇది ఒకందుకు మంచిదే. నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రికా సంతాన యోగం కలగబోతుందనేటువంటిది ఆనందంగా ఉంటుంది. అక్కడే బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది సువర్ణపు యుగంగా భావించగలగాలి. అదే కాకుండా 6వ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడయ్యాడు. స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, విశేషమైనటువంటి వస్తువులతో కొనుగోలు క్రయ విక్రయాలతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. సప్తమంలో గురు సంచార స్థితి యోగదాయకం కనుక ఇలాంటి కాల సమయంలో లక్ష్మీ నవనారసింహస్వామి వారికి కళ్యాణ తదనంతరము పానకాన్ని వడపప్పును భక్తులకు పంచడం, స్వామివారికి గులాబీ రంగు కలిగినటువంటి అంటే చామంతి రంగు కలిగిన పుష్పాలను సమర్పించడం, పూర్ణిమ తిథియందున నీటిలో పసుపును వేసి చంద్రభగవాన్ని దర్శించి ఆ తిలకాన్ని దిద్దుకోగలిగితే సువర్ణపు యుగమంతా ధనుసు రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. మనకు ఈ విధంగా వైశాఖ మాసం అంతను కూడా అద్భుతమైన ఆధ్యాత్మిక మాసము. అంటే సకల దేవతలు జన్మించినటువంటి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను కూడా మనం చూసుకుంటూ ఉంటాం. కనుక ఈ వైశాఖ మాసంలో పూర్ణిమకు తిథి రోజు ఒక్కరోజు ముందర మనకు లక్ష్మీ నవనారసింహ స్వామి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కనుక మనమందరము కూడా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న తదనంతరము ఈ పూర్ణిమ తిథియందున తప్పకుండా రాత్రిపూట ఒక వెడల్పాటి పాత్రలో నీటిలో విభూదిని వేస్తే తెల్లగా కనపడుతుంది. అందులో నుంచి చంద్రుని దర్శించగలిగినట్లయితే ఆ చంద్రుని చూస్తూ మీ కోరికలు కోరుకొని ఈ యొక్క సంపూర్ణమైనటువంటి చంద్రుడి దర్శనం చేసినటువంటి ఈ యొక్క క్షీరసాగరంతో సమానమైనటువంటి ఈ యొక్క విభూది జలాలను తలపైన చల్లుకున్నట్లయితే, తదనంతరం ఒక మామిడి వృక్షానికి పోసినట్లయితే అఖండమైన అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. మనము ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
1వ తారీఖు మే నెల 2026వ సంవత్సరము వైశాఖ మాస పూర్ణిమ స్వాతి నక్షత్రంతో కూడుకున్న పూర్ణిమ సందర్భంగా సంపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి కటాక్షం కోసం చేసేటువంటి పూజా కార్యక్రమం ఏ పూజ చేసినా, ఎందుకనగా లక్ష్మీదేవి క్షీరసాగర మదనంలో మనకు ఉద్భవించిందని మనకు వేదాలు చెప్తున్నాయి కనుక ఆ రోజు ఉప్పును పూజ చేసి ఆ ఉప్పును ప్రవహించే నీటిలో వేసిన లేకుంటే ఇంట్లో నైరుతి మూలలో ఉంచినట్టయితే లక్ష్మీదేవి కటాక్షం అపారంగా కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. 10వ తారీఖున వైశాఖ మాస బహుళాష్టమి కాళాష్టమి కనుక కాళాష్టమి సందర్భంగా గృహంలో కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము దీపం వలన సకల అష్ట కష్టాలు కూడా తొలగిపోతాయి. 12వ తారీఖున హనుమాన్ జయంతి కనుక మనకు రామతత్వానికి భక్తి తత్వానికి హనుమంతుడు స్వామివారే కనుక ఆ రోజు హనుమంతుల స్వామివారికి తమలపాకుల పైన శ్రీరామ శ్రీరామ అని రాసి 100 ఆకుల పైన సింధూరంతో రాసి ఆయనకు మాలను సమర్పించినట్టయితే సకల భూత ప్రేత పిచాచ సకల శనిగ్రహ దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లు పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.